నిన్న పెద్ద బహస్ అయింది, అదేందో చెప్తా ఆగురు. ఫుల్ అంటే ఫుల్ పెద్దగా అయింది. టు బి ఆనెస్ట్ నాకు అది ఎవరో కూడా తెలుసుకోవాలని లేదు. ఎందుకంటే ఒకరు తెలుసుకున్నాను అనుకో, ఎవడో మావాడే అయింది అనుకో, నాకు ఇక ఎట్లా అనిపిస్తుంది అంటే నేనే చేపిస్తున్నాను ఏమో అనిపిస్తుంది. అందుకే సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో గాయ్స్ మనం ఇప్పుడు కాలేజ్ పోతున్నాం. అంటే యాక్చువల్గా చాలా రోజులు అయింది వ్లాగ్ చేసి. సో ఆ వ్లాగ్ని ఎట్లన్నా నేను అన్ని వ్లాగులు కలిపి చేయాలని చెప్పేసి నేను కాలేజీలోకి పోవాల్సి వస్తుంది. అండ్ కాలేజ్ ఉత్తిగా పోడే కాకుండా బ్యాగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో అసలు నా మీద అనుమానం పడుతుంది, నేను కాలేజ్కే పోతున్నానా ఇంకేడికన్నా పోతున్నానా అని. నేను బండి మీద వ్లాగ్ స్టార్ట్ చేస్తే నా జుట్టుతోనే నాకు ప్రాబ్లం. సో ఇప్పుడైతే కాలేజ్ పోదాం. అండ్ చాలా ఉన్నాయి మాట్లాడుకునేవి, అండ్ వాటి గురించి చెప్పొచ్చో తెలియదు. ఎందుకంటే నేను ఏం చెప్పినా అవి ఫెయిల్ అయిపోతున్నాయి. సో అందుకే నేను ఏం చెప్పలేకపోతున్నాను సోషల్ మీడియాలో కానీ ఈడ కానీ. నేను ఇది చేయబోతున్నా, ఇది చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు నుంచి అయితే ఏం డిస్కస్ చేయదలుచుకోలేదు. తర్వాత మెల్లగా అవి స్టార్ట్ అయినాక కూడా చెప్పా. ఇక డైరెక్ట్ ఎండ్ అయిపోయినాకనే చెప్తా. ఎంత బ్లాగర్ అయినా ఏమైనా అంత ఓపెన్ ఉండొద్దని నాకు కూడా అర్థమైంది. రోజుకి ముందు చెప్పేస్తున్నా అవి అట్లే మొట్ట ఊడ్చిపోతున్నాయి. సో ఇప్పటి నుంచి ఏం చెప్పాను ఇక్కడ సలాం అలైకుం, రామ్ రామ్ బాయ్. అరే నాకు జుట్టుతోనే గైస్ ఏమన్నా చెప్పారు కానీ కటింగ్ చేపేయకూరు. కటింగ్ చేపించిన వీడియోలు అస్సలు చేయకూరు. అప్పుడే ఒక 2-3 నెలలు టైం మీరు అది మళ్ళీ పెరగడానికి. కార్తిక నిన్నే ఉన్నాడా గైస్? కార్తిక్ అన్న కొత్తగా ఒక పని పట్టుకుంటా అనమాట. ఆ పని ఈడనే ఉంటుంది. బ్లింకిట్ జాకెట్ వీకెట్ వీడియో తీస్తే గలి ఆగురు కదా. ఆడ పాపం ఎవరో చనిపోయారు. మంచిగా దరిద్రం ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు. లేకపోతే ఈడుండి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తాయో ఏమో. చిన్న ఉన్నప్పుడు ఈ గ్రౌండ్కి వస్తుండే మేము ఆడుకోనికే. అట్లే వేరే పనులు ఉంటాయి కదా, ఆ ఏజ్లో ఏం పనులు ఉంటాయి. ఎవరన్నా మన ఏజ్ పోరు వస్తుందేమో, గోకుదాం గెలుపుదాం అని వస్తుండే. మెల్లమెల్లగా తగ్గిపోయింది మన లోపల ఉత్సాహం. ఏమొస్తాం పోర్ల గురించి, ఇక మనం ఏం చేసుకుంటాం చెప్పు. గాలి ఎక్కువ వచ్చేస్తుంది వీడియో తీసి. సో మనం ఇప్పుడైతే ఫటాఫట్ మెట్రో కాడికి పోదాం. మెట్రో కాడికి పోయి ఇక కాలేజ్ పోదాం. ఈరోజు తొందర పోతున్నాం. మా ఇంట్లో నిన్న పెద్ద బహస్ అయింది, అదేందో చెప్తా ఆగురు. ఫుల్ అంటే ఫుల్ పెద్దగా అయింది. యాక్చువల్లీ నేను ఏడ్చేస్తుండే. కాకపోతే ఇక నేను కూడా మొగోడినే కదా, ఏడిస్తే గలీజ్ ఉంటుందని ఆగిపోయినా. నేను చెప్తా ఏమైంది అనేది. జిందగీలో ఏం చెప్పాలి అసలు. నిన్న రాత్రి అయిన సిచ్యువేషన్కి అయితే నేను ఇప్పుడు ఏడుస్తుండే. కాకపోతే ఒక మొగోని బతుకు 20 బిడ్డకి 20 ఏళ్ళు ఉన్నాయి కదా అని ఏడు పాపుకునేది. కానీ లైక్ లిటరలీ అంటే ఒక ఫేజ్ వస్తుంది. లైక్ ఇప్పుడు నాకు అర్థమైంది. ఒకప్పుడు అందరూ అంటుండే కదా, లైక్ ఆ సినిమాలల్లో కానీ ఆవిడ చూపిస్తుండే లైక్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటే హౌ దే ఫీల్ అని. నేను ఇంకా స్టిల్ స్టడీ. కానీ నాకు ఇప్పుడే అనిపిస్తుంది, అమ్మ వాళ్ళు ఎట్లా తట్టుకున్నారు రా బై ప్రెజర్ని. లైక్ మా వాళ్ళు డైరెక్ట్ అనేసింది నన్ను, ఏం చేస్తున్నావు నువ్వు కాలేజ్ పోతే ఒక బుక్ లేదు, బ్యాగ్ లేదు. మా అమ్మ భయంతో నేను బ్యాగ్ తీసుకుని కాలేజ్ పోవాల్సి వచ్చింది. మా అమ్మ భయంతో. మా అమ్మ ఏడొరుతుందంటే ఏడు పడతాడు ఒరుతుంది, బ్యాగ్ లేదు, బుక్ లేదు. అందుకే నేను బ్యాగ్ వేసుకొని కాలేజ్కి రావాల్సి వస్తుంది. సో ఇక వాళ్ళు మనకి ఇంకా 20 స్టిల్ నేను 20 ఉన్నా. నాకు అప్పుడే ఇవన్నీ అవుతున్నాయి. అంటే లైక్ ఆ ఫేజ్ వచ్చేసి నాకు అప్పుడే మా ఇంట్లో నన్ను తిట్టే స్టేజ్. లైక్ ఏం చేస్తున్నావు, చదువుకుంటలేవు, ఏం లేవు అది అని. మీరు ఇంజనీరింగ్లో అయిపోయి డిగ్రీలో అయిపోయి ఇంట్లో కూర్చున్న ఎట్లా కూర్చుంటారు రోబాయ్ అసలు. లైక్ మీకు ఆ ధైర్యం ఎడికెళ్ళి వస్తుంది అట్లా కూర్చోనికి చెప్పు. లైఫ్లో ఫస్ట్ టైం నాకే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. అమ్మ ఏం బతుకురా మన బతుకు, అసలు బతికేనా అని. అంటే ఆ స్టేజ్లో పడిపోయినాం అనమాట మనం. కాలేజ్ పోతలేవు, కాలేజీ ఉంటలేవు. అంటే ఇప్పుడు నేను లైక్ కొంచెం వేరే పని నాకు నడుస్తుంది. ఆ పని కోసం నాకు కొంచెం లేట్ అవుతుంది ఇంటికి పోయి. సో ఫస్ట్ కాలేజ్ లేట్ పోతున్నామని తిట్టడం స్టార్ట్ చేసేది. తర్వాత మెల్లగా కాలేజ్ నుంచి లేట్ వస్తున్నామని తిట్టడానికి స్టార్ట్ చేసాను. సో నేను ఇచ్చిన నా రీజన్, ఇట్లా దీనివల్ల లేట్ అవుతుంది అని. దాంతో ఏమొస్తుంది, దానివల్ల ఏంది లాభం అది. మీ అమ్మ నా ఫ్యూచర్ అది. యాక్చువల్గా నేను ఫస్ట్లో మా వాళ్ళని అన్నా, లైక్ నీకేమైనా ఉందా, నేను ఏమైనా చేయాలని ఉన్నా అంటే లేదు నీకు ఇష్టం వచ్చింది అవ్వు అన్నది. అండ్ ఇప్పుడు స్టేజ్ ఏడికి వచ్చిందంటే నేను నాకు ఇష్టం వచ్చిన దాని గురించి నేను అదే పాత్రలో ఉన్నా. నేను ఆ పాత్రలో పోదామని చూస్తుంటే అవసరమా అది, దేనికది అనే క్వశ్చన్స్ నా మీదకి రేజ్ అవుతున్నాయి. సో జిందగీ ఇంత జిందగీ మొత్తం ఇంతే. ఇక వీ హ్యావ్ టు గెట్ మోటివేటెడ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ వీ వాంట్. అంటే అయితే అది ఏదైనా కానీ, నీ ప్యాషన్ కానీ, నీ లవ్ కానీ, ఏదైనా కానీ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. జిందగీ అంటే ఇవన్నీ ఆబ్స్టికల్స్, మన కోసం మనమే మనోళ్ళే క్రియేట్ చేసే ఆబ్స్టికల్స్.
సో వాళ్ళకి ప్రూవ్ చేయాలి. కానీ అంతా ఫైట్ మధ్యలో కూడా మా తమ్ముడు ఒక మాట అన్నాడు. అయితే నేను మా అమ్మకి చెప్పింది, నాకు 4000 ఫాలోవర్స్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో తెలుసా అంటే ఏమొస్తుంది గట్టి పెడుతుంది రాదు అని మా అమ్మ ఒక మాట అన్నది. సో అప్పుడు మా తమ్ముడు గారు ఉండి ఇదే మాట నువ్వు ఒక 10 years తర్వాత అనమ్మా అని అన్నాడు. లైక్ అప్పుడప్పుడు ఇట్లాంటి ఆబ్స్టికల్స్ వస్తుంటాయి. సో వీ హ్యావ్ టు ఫేస్ దెమ్. సో ఇప్పుడైతే ఫటాఫట్ కాలేజ్ పోయి ఇప్పటిదాకా అన్ని మన కోరికల మీద చేసుకుని ఇప్పుడు మా అమ్మ కోరికల మీద క్లాస్ పోయి కూర్చొని చదువుకుంటాం. ఆల్ ఇండియా అన్న అయిపోతానే అంతే, ప్రాబ్లం లేదులే. ఈ వైఫ్ హ్యాపీ ఫీల్ అవుతుంది. మా కాలు మొక్కాలి. machine code video la karo give the it firstly checks the indentation. Throws out errors. This process is called lexical. After that, tokens are going to give to interpreter. Is nothing but our PDF. PDF will get those tokens so that is going to. ఏంది బర్గర్ తింటానంట ఎవరు స్టార్ గైస్ యూ వాంట్ టు సీ మై న్యూ సిస్టర్ షీ ఇస్ బ్యాక్ సైడ్ ఆమె ముఖం చూపియొద్దా సారీ ఎవరు తొంగి చూడమన్నాడు నేనే భుజం జరిపిద్దా ఇట్లా మొక్కలు ఏం చేయమంటావు చెప్పు మీరు అందరూ ఈ జనరేషన్ రొమాంటిక్ కపుల్ ఏమన్నా లైక్ క్లాస్లో ఎవరు లేనప్పుడు అమ్మాయిని ఇట్లా పక్కన వేసుకొని కూర్చున్నది. కానీ యువర్ బాయ్స్ నాట్ లైక్ దట్. మనం ఈడ వెళ్ళి కూర్చొని కిటికీలకి వెళ్ళి చూసి ప్రేమించే కేటగిరీ మనం. ఆడేన్నో ఉంది ఒక అమ్మాయి, ఆ పిల్లని ఈడకి వెళ్ళి కూర్చొని నో బ్రాండ్ ప్రమోషన్ కిటికీలకి వెళ్ళి ప్రేమిస్తున్నాం మనం. నాకు నేను చెప్పుడు మర్చిపోయాను ఒకటి ఏం తెలుసా, నా ఫ్యాన్ పేజ్లో ఓ మై గాడ్ ఏం జోష్ వస్తుంది భయ్. లైక్ ఎవరో ఆమె షారు అంట, థ్యాంక్ యూ సో మచ్ షారు ఫర్ క్రియేటింగ్ ఫ్యాన్ పేజెస్. అండ్ అందరు ఏమనుకుంటారంటే నేనే క్రియేట్ చేసి మన ఇద్దరం ఫాలో అవుతున్నాము అన్నింటినీ నేను క్రియేట్ చేసి నేనే పెట్టుకుంటున్నానేమో అనుకుంటారు. గైస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము ఫ్యాన్ పేజ్ ఏం క్రియేట్ చేసుకోలే. మాది ఒకటే పేజ్ ఉంది శివసాయి కుల్కర్ని, వీంది ఒకటే పేజ్ ఉంది అజయ్ సభావత, అజయ్ మిస్టర్ అజయ్ 492 అంతే. నో ఫ్యాన్ పేజెస్ ఫర్ అస్. ఒకటి మా తమ్ముడు క్రియేట్ చేసిన ఫ్యాన్ పేజ్ ఉంది, దాంట్లో ఇప్పుడు ఒక పోస్ట్ లేదు ఏం లేదు, జస్ట్ క్రియేట్ చేసి పెట్టుకుంది మావాడు అంతే. ఇప్పుడు మిగతా ఉన్న ఫ్యాన్ పేజ్లన్నీ కొత్త ఫ్యాన్ పేజ్లు ఎవరెవరో చేస్తున్నారు. అండ్ టు బి ఆనెస్ట్ నాకు అది ఎవరో కూడా తెలుసుకోవాలని లేదు, ఎందుకంటే ఒకరు తెలుసుకున్నాను అనుకో ఎవడో మావాడే అయ్యండి అనుకో నాకు ఇక ఎట్లా అనిపిస్తుంది అంటే నేనే చేపిస్తున్నాను ఏమో అనిపిస్తుంది. అందుకే నేను తెలుసుకోవట్లేదు ఎవరు ఆ ఫ్యాన్ పేజ్. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. లైక్ అమ్మతో మనకి ఫ్యాన్ పేజ్ 4000 ఫాలోవర్లకు ఫ్యాన్ పేజ్లు వచ్చేసినాయి. ఎడిట్లు అయితే మస్తున్నాయి చేస్తున్నారు ఎడిట్. షౌట్ అవుట్ టు షారు, ఆ పాప పేరు షారు అని చెప్పింది, నాకు తెలియదు ఆ పాప పేరు ఏందో యాక్చువల్గా కానీ షారు అని చెప్పింది. ఆమెకు థ్యాంక్ యూ. ఇంకొక పేజ్ ఉంది శివ ఫ్యాన్ పేజ్ అని ఒక ఫ్యాన్ పేజ్ పెట్టారు. ఇంకొకటి శివసాయి కుల్కర్ని నా పేరు మీదనే ఉన్నాయి మ్యాక్సిమం ఫ్యాన్ పేజ్ శివసాయి కుల్కర్ని ఫ్యాన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్, ఇంత లవ్ చూపిస్తున్నందుకు. ఇంకా ముందు ఇంకా ఇచ్చి వాడేస్తున్నాం కాబట్టి వీడి ఇన్సెక్యూరిటీస్ పోతే ఇంక ఇచ్చి వాడేస్తాం. వీడు ఏదో పోలిలాగా అలిగి కూర్చుంటున్నాడు, పోలి కూడా ఇంక అంత గలీజ్ కలగవు.
Is that clear? అండ్ మోర్ ఓవర్ మనం లవ్ గురించి మాట్లాడుతాం. లెట్స్ టాక్ అబౌట్ లవ్. సో మీ అందరు ఇట్లా అమ్మాయిని పక్కన వేసుకొని కూర్చోవాలి, క్లాస్లో ఎవరు లేనప్పుడు మనం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ మాది. ఏంది, దూరం నుంచే చూస్తాం, దూరం నుంచే ప్రేమిస్తాం. దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఒక భయం, ఒక కైండ్ ఆఫ్ భయం. అరే ఒప్పుకుంటుందో ఒప్పుకోకపోతే ఏంది పరిస్థితి, ఇట్లా అవుతూ ఉంటాయి అన్నమాట. ఒప్పుకోకపోయినా ప్రాబ్లం కాదు, వద్దు అంటేనే ప్రాబ్లం. అర్థమైందా? మీరు అర్థమైంది. ఒప్పుకోకపోవడం వేరు, వద్దు అనడం వేరు. ఒప్పుకోదు అంటే ఏదో ఒక రోజు ఒప్పియొచ్చు అని నమ్మకం. వద్దు అన్నదంటే ఎట్లా మళ్ళీ రాణించుకుంటాం, ఎట్లా మళ్ళీ ఆమె మనకు పడుతుంది. సో ఆ భయంతోనే స్టక్ అయిపోతున్నాం మనం జిందగీలో. రౌండ్ పని చేద్దామంటే కూడా ఏమవుతలేదు ఈ కాలేజ్లో. క్లాస్ యాక్చువల్గా మనం క్లాస్లలోకి ఎందుకు వస్తున్నాం? వై వీఆర్ కమింగ్ టు క్లాసెస్. మా ఇంట్లో మా అమ్మ పెద్ద సిఐడి ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ అయిపోయి కూర్చుంది. కాలేజ్కి బ్యాగ్ తీసుకుపోతున్నావా, బ్యాగ్లో బుక్కులు ఉన్నాయా, బుక్ తీసుకపోతే ఏం రాసినావు చూపి, అటెండెన్స్ పడుతున్నాయా, రిజల్ట్ ఏమొచ్చినాయి. అమ్మతోడు మా అమ్మ సడన్గా ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయిపోయింది. నాకు అసలు ఏం అర్థమవుతలేదు, ఎందుకు ఇట్లా అయిపోయింది సడన్గా. నేను నోట్స్ రాస్తున్నా గైస్, నాకు సగం క్లాస్ షాక్ అవుతుంది. నా స్నాప్లు నాకే పెడుతుర్రు, నాకు వీడియోలు తీసి ఇన్స్టాల్లో పెడుతుర్రు, ఇగో నువ్వే చదువుతున్నావు చూడు అనేసి. సో మా అమ్మ భయం వల్ల నేను కాలేజ్కి రావడం జరుగుతుంది రెగ్యులర్గా. యాక్చువల్ రావడం వేరే పర్పస్ మీద వస్తున్నాను అనుకో కాలేజ్కి, బట్ క్లాస్కి మా అమ్మ భయం మీద రావాల్సి వస్తుంది. నోట్స్ రాస్తున్నా నేను మా అమ్మ భయంతో. సో మీరు కూడా జిందగీలో మంచి చదువుకొని ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి ఇక ఈ క్లాస్ని వదిలి బయటికి పోదామని ఫిక్స్ చేయడం. సో సీ యూ గైస్ ఇట్ అవుట్. నమ్మరు మేము గుడ్ బాయ్స్ అంటే, బట్ చూడండి వీఆర్ సేవింగ్ అవర్ కాలేజ్ కరెంట్. మాకన్నా గుడ్ బాయ్స్ అని చూపించగలిగితే వి గివ్ యూ ఫ్రీ కరెంట్ ఇన్ యువర్ హోమ్. మా కాలేజ్లో స్కాలర్షిప్ ఇవ్వకపోయినా మేము కాలేజ్ని కాలేజ్ కోసం ఎంత చేస్తున్నాం, కరెంట్ బిల్ సేవ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మా దగ్గరనే ఫీజులాగా అడుగుతారని. ఈ భయాలు పెట్టుకోవాలి జిందగీలో మనం, లేకపోతే ఎదగలేము. అన్నిటికీ ఎదుగుదలనే అడ్డం వస్తుంది మనకి. ఓ గాయ్స్ మాకి హ్యాండ్సమ్ బాయ్ అన్న దూరం చావల్. పొద్దంతా మా ఇంట్లో కనీసం కష్టపడి కాలేజ్ పోయి చదువుకొని వస్తే ఇక్కడికి వచ్చినాం కూడా మోటార్ పైప్ పెట్టు, పైన పోయి నీళ్ళు పడుతున్నాయేమో చూడంటే ఎట్లా. నాకేమో అది పెట్టనీకే రాదు కింద, అంటే మనం ఎప్పుడు ఇంట్లో పని చేయలేము. సో మనకు అది తెలియదు. సో ఇక పైకి వచ్చినాం నీళ్ళ కోసం చూడనికే. అండ్ కభీ కభీ దిల్ కహతా హై కి షహరీ కరో, కానీ మన తెలుగు వాళ్ళు, మీరేమో అందరు తెలుగు వాళ్ళు, యూ డోంట్ నో ద షహరీస్, బట్ కుచ్ బాత్ నై యూ క్యాన్ లిజన్. గైస్ ఇగో మా దగ్గర ఎంత తుల్వా పూరలు ఉన్నారంటే, ఇది మంచిగా ఉండే మొత్తం చింపి వాడేసి ఎక్కడదక్కడ పుక్కలే పెట్టారు కొడుకులు. ఇప్పుడు ఎవరిని అడగనికి రాదు, ఎందుకంటే 10-15 మంది ఆడుకుంటారు ఇక్కడ. సో షహరీ ఏముంటుంది తెలుసా, దిల్ బి ఉస్కో చాతా హే జిస్కా హమ్కో ఫికర్, జిస్కో హమారా ఫికర్ నై. ఇట్లా వేరే అమ్మాయి గురించి తలుచుకుంటే కొడుతుంది. ఎన్నిసార్లు మాట్లాడినావు కదా మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళని. కభీ కభీ వెయిటింగ్ కర్నా బి అచ్చా హోతా హై డ్యూడ్. గైస్ నేను ఒక పని చేస్తే ఏమంటారు రేపు కామెడీ అయ్యి, నేను ఒక వ్లాగ్ మొత్తం హిందీలో చేస్తా. ఎట్లుంటుంది అంటారా, అంటే మీకు అర్థమవుతుంది అంటారా, యూ క్యాన్ క్యాచ్ మై వర్డ్స్. అంటే మన హిందీ కొంచెం ఎట్లుంటుంది అంటే మొత్తం మాకి బ్యాన్కి మొత్తం ఆ రేంజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు ఏమైంది తెలుసా, నేను ఒక అమ్మాయిని కలిసిన, అంటే లైక్ యువర్ బాయ్ వాంట్స్ తరక్కి ఇన్ లైఫ్. సో కలిసిన మనం ఎట్లా అయిపోయినామంటే వీ డోంట్ నో హౌ టు టాక్ విత్ గర్ల్స్. మనం ఆ స్టేజ్లో ఉన్నాం అంటే లైక్ నీ అమ్మాయిరా కొంచెం మనం కూడా పాష్గా పొలైట్గా మాట్లాడితే ఆ పిల్ల పడుతుంది ఏమో ఛాన్స్లు ఉంటాయి కదా. మనం అట్లా కాదు, మనం రాజ్ గారిని అజయ్ గారిని వీళ్ళని ఇమాజిన్ చేసుకొని మాట్లాడుతున్నాం ఆ పిల్లతో కూడా. అదే అట్లా కాదు బై, ఇట్లా నీ అమ్మాయి ఎట్లా పడుతుంది రా పూరి, నీకు అద్దంలో ముఖం చూసుకోరా మాక్యలోడే. ఒక పిల్ల పడాలంటే పాష్గా ఉండాలి, పాష్గా తయారు కావాలి కొంచెం. ఎట్లుండ నేను ఈరోజు వేసుకోపోయినా నా అమ్మతో నా జిందగీలో ఈరోజు అంతా వేసుకున్న గలీజ్ బట్టలు ఎప్పుడు వేసుకోలేము. మళ్ళీ ఆ ప్యాంటు జుడియోలో వేస్తారు మా అమ్మ, అదేమో మోకాల కాడికి అవుతుంది ప్యాంటు. అది వేసుకోపోయేటప్పుడు ఏం కాదు, ఆ పిల్ల కాడికి పోగానే అట్లా అయింది. ఆ చెప్పులేమో స్లిప్పర్లు వేసుకొని పోయినా వైట్ కలర్, చప్రి నెంబర్ 1. ఎవడన్నా రోడ్ మీద చూస్తాడు ఏమనుకుని ఉంటాడో ఏమో మరి, ఏంద్రా అంత మంచి పిల్ల పక్కన ఈడే వాడరా చప్రిగాడు నడుస్తున్నాడు అనుకుంటామో. ఎప్పుడన్నా మనం ఒక పని అనుకుంటాం కదా మనం ఇది చేద్దామని, ఆ రోజే మన లోపల దేవుడే తెలియకుండా ఒక దరిద్రాన్ని వేస్తాడు అనమాట. వీనికి ఇది సెట్ కాదు, వీనికి ఇట్లా చేస్తేనే ఇది సెట్ అవుతాడు అని. సో ఇక ఇట్లా అవుతుంది. అండ్ ఇంకా నీళ్ళు చూడాలి. సో మీరు కూడా ఇదాకా బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్ బాయ్ ఈజ్ ఆల్వేస్ ఏంది బ్లాగ్ ఎండ్ చేయని కొడుకులు. బాయ్ గైస్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే నేను.